హైందవి, ఇదిగో కాఫీ తాగమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. మీరు కాఫీ చేశారా? మళ్ళీవారే అత్తయ్య, మీకెందుకు శ్రమ? అదేమిటమ్మా, నువ్వు ఆఫీసులో పడే శ్రమ కంటేనా, పైగా ఇవాళ జీతాల రోజు కూడా. చూడమ్మా, నువ్వు ప్రతి నెల జీతం అబ్బాయికి ఇస్తే అబ్బాయి బ్యాంకులో వేస్తున్నాడు కదూ. ఈ నెల వాణికి పట్టుచీర కొనాలనుకుంటున్నానమ్మా. ఈ నెల జీతం నాకే ఇవ్వు, నేను అబ్బాయితో చెప్తా. ఇదిగోండి. ఇదేమిటమ్మాయి, సగం జీతమే ఉంది? ఎక్కడైనా పారేసుకున్నావా? లేదత్తయ్య, సగం నా అకౌంట్ లో వేసుకున్నాను. ఏమిటి, నీ అకౌంట్ లోనా? సగం జీతమా? అవునత్తయ్య, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మీ అబ్బాయి జీతంలో ఆయన, నా జీతంలో నేను సగం సగం డిపాజిట్ చేసుకుంటున్నాం. ఇదేం సుప్పనాథ నాటకమే నా తల్లి. మీ అమ్మని నాన్నని ఇంట్లోంచి పొమ్మనేసరికి సగం జీతం తీసుకెళ్ళి అడిగాదాన్ని కొట్టొస్తున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? మర్యాదగా ఇల్లు వసూలు చేస్తున్నా. అదేం కాదత్తయ్య, నేను తిన్నగా ఆఫీస్ నుంచే వస్తున్నాను. మీ అబ్బాయి మీతో చెప్పలేదేమో, పెళ్లి కాకముందు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. అమ్మో అమ్మో, అబద్ధం, పచ్చి అబద్ధం. నా కొడుకు నన్నేం మోసం చేయడు. ప్రతి నెల మొత్తం జీతం తీసుకొచ్చి నీకే ఇస్తున్నామ్మా అని చెప్పి లెక్కలేసి వివరంగా చెప్పాడు. అలాంటి వాడు సగం జీతం నిన్ను దాచుకోమన్నాడని నన్ను బుకాయిస్తావా? ఒరే ధనంకొండా, ఈ ఘోరం చూసావా? సగం జీతం చేతిలో పెట్టి ఇదేమిటి తల్లి అని అడిగితే అది మేమిద్దరం పెళ్లికి ముందు తీసుకున్న నిర్ణయం అని నన్ను బుకాయిస్తోంది. బుకాయించడం కాదత్తయ్య. ఏమండి, మీరైనా చెప్పండి, మనం పెళ్లికి ముందు అలా అనుకోలేదు. మనం ఎప్పుడు అనుకున్నాం? మీకు నిజంగా గుర్తులేదా? ఎందుకు లేదు, గుర్తుంది. మరి అత్తయ్యతో ఎందుకు అలా చెప్పారు? ఆవిడ నా గురించి ఏమనుకుంటారు? అది అది అసలేం జరిగిందంటే, మనం అనుకున్న నిర్ణయం మా అమ్మతో చెప్పలేదు. ఒకవేళ చెప్పాననుకో మన పెళ్లి జరగదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. సొంత పెళ్లి కోసం ఒకే ఒక అబద్ధం ఆడాను తప్ప. మీరు అబద్ధం ఆడారు, బానే ఉంది. ఇప్పుడు అత్తయ్య మొత్తం జీతం ఇమ్మంటున్నారే, నేనేం చేయను? నీ మీద ప్రేమతో నేను అబద్ధం ఆడాను. నా మీద ప్రేమతో నీ పూర్తి జీతం చేయకూడదు. పూర్తి జీతమా? ఏమండి, అత్తయ్య బాధపడి ఇంట్లోంచి మా వాళ్ళందరినీ తరిమేశారు. అయినా నేనేమనలేదు. వాళ్ళ పట్ల నాకున్న బాధ్యత మీకు ముందే చెప్పాను. ఇప్పుడు పూర్తి జీతం ఇచ్చేమండం న్యాయమైనా చెప్పండి. న్యాయాలు సందర్భానుసారం మారిపోతాయండి. మనం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన ఇద్దరం, తర్వాత ముగ్గురం, ఆ తర్వాత నలుగురం. అవునా కదా? చెప్పు, అవునా కదా? చెప్పు. మెల్లిగా మెల్లిగా. ఏంటిది, కాలుకేమైంది? ఏముందమ్మా, మొన్న రాత్రి తాగింది ఇవాళ పొద్దున్నాక దిగుండదు. ఇవాళ డ్యూటీలో ఉండగా క్రేన్ మించి పెడితే కాలు ఇరిగింది. అయ్యో, కాలు ఇరిగిందా? కట్టు కట్టిని తీసుకొచ్చారు నా ఫ్రెండ్స్. తీసుకెళ్ళండిరా. అయ్యో, ఏంటి మావయ్య? చూడండమ్మా, అన్యాయంగా నా మావ కాలు చేశాడు ఆ దేవుడు. ఇప్పుడు మా గతి ఏంటండమ్మా? ఊరుకో, భగవంతుడు ఎవరికి ఏం చెయ్యాలో అన్ని తెలిసే చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన తొందరగా కోలుకుంటారు. కష్టాలు మనుషులు కళ్ళు తెరవడానికే వస్తాయి. మళ్ళీ లోనా? నీ పిఎఫ్ అయిపోయింది, నీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, నీ శార్థం అయిపోయింది, నీ పిండా కూడా అయిపోయింది. హౌసింగ్ లోన్ అన్నావు, అద్దె కంపలోనే ఉంటున్నావు. మోటార్ సైకిల్ లోన్ అన్నావు, ఇంకా సిటీ బస్సులోనే తగలడుతున్నావు. పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే ఇప్పుడు వైఫ్ డెలివరీకి లోనా? కిందనే కదా వైఫ్ డెలివరీ అని సెలవు పెట్టావు. ఏమయ్యా, నాకు తెలియగలుగుతాను, నీ వైఫ్ నెలకోసారి పురుడు పోసుకుంటుందా, లేక నువ్వు నెలకో భార్యను మారుస్తున్నావా? ఇలాగైతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందా, ఇలా ఎప్పుడు బాగుపడుతుంది? అదే సార్, నాకు అంత పట్టడం లేదు. పెళ్ళెందుకు చేసుకున్నాను, ఇదైపోతున్నాను. ఎన్ని కష్టాలు సార్. చూడండి సార్, మా ఆవిడ సరే నిండు గర్భవతి, మా అమ్మకి టీబీ, మా మామకి క్యాన్సర్, మా అత్తగారి న్యూమోనియా, మా మరదలకి అబార్షన్. తట్టుకోలేకపోతున్నాను సార్. ఈ సంసారాన్ని ఈదలేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ నా మీద ఇంతమంది ఆధారపడ్డారే, నేను ఆత్మహత్య చేసుకుంటే న్యాయంగా ఉంటుందని ఆలోచించి లాస్ట్ సోర్స్ ఈ లోన్కి అప్లై చేశాను సార్. ఈ లోన్కి అప్లై చేశాను. వద్దు సార్, వద్దు, ఇవ్వకండి సార్. మీరు ఈ లోన్ ఇవ్వకండి. మీరు ఈ లోన్ ఇస్తే నాకు మళ్ళీ బతుకు మీద ఆశ పుడుతుంది. నన్ను ఇలాగే చావనివ్వండి సార్, నన్ను ఇలాగే చావనివ్వండి. నా బతుకు నన్ను బతకనివ్వండి సార్. నాయనా ధనం, ఊరుకో నాయనా, ఊరుకో. కష్టాలకు మస్తాలకు కాకపోతే ఆఫీసులకు వస్తాయా నాయన? ఊరుకో బాబు, నీ లోన్ నేను శాంక్షన్ చేస్తాను.
ఈ దేశం ఎలా బాగుపడుతుందో నాకే అర్థం కావడం లేదు. తీసుకో. హాయ్ బ్రదర్స్. హలో బ్రదర్. ఈ రోజు చూసుకోండి, టకాల్ టకాల్ డమాల్ డమాల్. వెరీ గుడ్. ఈ రోజు మన క్లబ్ యానివర్సరీ. మంచి ప్రోగ్రామ్ పెట్టారట. దానికి తగ్గట్టు మనం మంచి మూడ్ లో ఉన్నాం. పదండి. ఇలాగే యాక్సిడెంట్ కాంపెన్సేషన్ 500 ఇస్తున్నారు కాబట్టి రోజుకోసారి క్రేన్ మీద దూకేస్తాను గురు. మన నలుగురం వారానికి ఒకసారి కాలర్ కట్టుకోవాలా, పార్టీలు పెట్టుకోవాలా? ఎలా ఉంది గురు ఐడియా? గురు మందేనా, తిండి ఏమైనా ఉందా? ఉంది గురు, కోడి కూర హ్యాపీ గురు. దేవుడమ్మా దేవుడమ్మా. అది రాదు, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. దేవుడమ్మా, ఇది అర్జెంట్ గా కోడి కూర హ్యాపీ గురు వడ్డించు. ఏటి మావా, ఇంకా నెల్లాలు జీతం లేకుండా ఇల్లు గడవాలి కదా, ఇలా సంతర్పణ నెట్టుకుంటే ఎలాగా? సీరట్ట నోరెత్తామంటే నే పడిపోతే నన్ను ఇంటికి ఎవరు మోసుకొచ్చారే? మా ఫ్యాక్టరీ ఓనర్ మోసుకొచ్చాడా, లేకపోతే లేబర్ మినిస్టర్ మోసుకొచ్చాడా? వాళ్ళే నా ఫ్రెండ్స్, కరుణా స్వభావులు. వాళ్ళకి తిండెట్నన్నా ఉంటే కళ్ళు పోతాయి. వడ్డించు వడ్డించు. నాకుడ నాట వచ్చేస్తుంది శాపి. పట్టుక పట్టుక పట్టుక. గుర్ర భలేగా ఉంది శాప. లాగించేయండి లాగించేయండి. చేప చూడడానికి ఎంత సోగ్గా ఉంది, తింటే దెమ్మ తిరిగి పడిపోతానేమో. ముళ్ళుంటాయి, జాగ్రత్తగా తినండి. నిజమే గురు, చూసు తినండి, ముళ్ళుంటాయి. కడుపు నిండిపోయింది గురు, నేను ఇంక లేచిపోతాను. దేవుడమ్మా, ఎల్లాడి చేతుల మీద నీళ్లు పోయి గౌరవంగా. నెల రోజులుగా పస్తే కదా దేవుడమ్మా. పస్తా అదేం లేదే. ఎందుకు? ఏ మొగుడికైనా కాలిరికి మంతాన పడితే ఏ భార్యకైనా పస్తే. రేపు సందేళ జూపిటర్ లంచ్కి వస్తావా? కడుపు నిండా తిండెడతాను. ఏటలా చూస్తావు? నీ మొగుడికి తెలియదులే. సిసి, నువ్వు మనిషివేనా? నా మామిచ్చిన తాగుడు తాగి ఆడి తిండి తిని ఆడి కంచంలో సేకడుక్కొని ఆడి పళ్ళనే లాడ్జికి రమ్మంటున్నావా? మడిసివా పశువా? ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏంటి ఇదేమని అడుగుతున్నావా? అది నేల, ఇది గోడ, ఇది ఆకాశం. ఆ మాత్రం తెలుసుకోలేంత తప్పదా అనుకుంటున్నావా? కొద్దిగా పుచ్చుకున్నాను అంతే. ఎంత? ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి 2 ఫుల్ బాటిల్స్ కొట్టేసాంటే. ఏం పనండి ఇది? ఎందుకు తాగారు? ఎందుకు తాగానా? ఏవిడా పిచ్చి ప్రశ్న. కొన్ని గొప్ప పనులు చేయడానికి కారణాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, అది గొప్ప పని. అందుకే తాగాను. ఏమండి, రండి, అన్నం తిన్నాక పడుకోవచ్చా? అన్నమా? తప్పు. తింటే తాగకూడదు, తాగితే తినకూడదు. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. గుడ్ నైట్. నీకు అభ్యంతరం లేకపోతే నిద్ర వచ్చేదాకా పాట పాడుకుంటాను. చూసారా అత్తయ్య, ఆయన ఏం పని చేసి వచ్చారో చూసారా? చూస్తూనే ఉన్నాను తల్లి, నీ నిర్వాకం అంతా చూస్తూనే ఉన్నాను. ఇన్నేళ్లుగా లేని అలవాటు ఈ రోజు నీ కారణంగా నా బిడ్డ సర్వనాశనం కావడం చూస్తున్నాను. రెండోసారి టీనీళ్లు కూడా వద్దమ్మా, ఆరోగ్యం దెబ్బతింటుందనే నా బిడ్డ ఈ రోజు ఇలా వచ్చాడంటే కారణం నువ్వు కాదు. ఏదో పెద్ద జీతగత్తివి, నిన్ను కట్టుకుంటే వేణీళ్ళకి సన్నీళ్లు తోడవుతుందనుకుంటే ససేవరా జీతం ఇవ్వనన్నావు. వాడు నానా తంటాలు పడి చెల్లెలికి పెళ్లి సంబంధం తీసుకొస్తే అది కాస్త తిప్పికొట్టావు. మనశ్శాంతి లేక నా బిడ్డ అలమటించిపోతూ తాగుతున్నాడు.
వాడిలా నాశనం కావడానికేనమ్మా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ మాయకుడిని వలలో వేసుకున్నావు. వాడి వాళ్ళ గిలగిలలాడిపోతుంటే వాడిని చూసి మోసలు కన్నీళ్లు కారుస్తున్నావు. ఏడవలసింది నువ్వు కాదమ్మా, నేను నా బిడ్డలు ఉసూరమని ఏడవాలి. అత్తయ్య, అంతంత మాట్లాడకండి. నాకు పుట్టింటి మీద మమకండడం నిజం కావచ్చు, అందుకని మెట్టు నేను నాశనం కావాలని కోరుకునేంత మూర్ఖరాలు కాదు. జీవితానికి ముడి పెట్టడం న్యాయమేనా? మీరు చెప్పండి. మీరు నన్ను ఓదార్తారని ఆశపడ్డాను, మీరు నన్నే అంటున్నారు. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి?